నమస్తే, నేను లక్ష్మణ్. కాకినాడ పోర్టు వేదికగా జరిగిన రేషన్ మాఫియా అయితేనేమి, వేరే దందాలు అయితేనేమి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సిఐడి కూడా దీనిపైన కేవీ రావు గారు గతంలో కాకినాడ పోర్టులో దాదాపు 41.12% వాటా ఉన్న వ్యక్తి, ఆయన సిఐడిని అప్రోచ్ అయ్యారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలు నెట్టింటూ వైరల్గా మారాయి. ఈ కేసు తవ్వే కొందుకి పెద్ద చేపలు బయటపడుతున్నాయి. చాలా ఎంఎన్సీ కంపెనీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు తాజాగా పెట్టిన కేవీ రావు గారు పెట్టిన కేసులో ముద్దాయిలు 5 ముద్దాయిలుగా తీర్చారు. అందులో 3 వ్యక్తులైతే 2 సంస్థలు కూడా ఉన్నాయి. అది ఒక్కొక్కటిగా వరుసగా చూద్దాం. ఒకటేమో విక్రాంత్ రెడ్డి, ఈయన వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధించిన వ్యక్తి. ఇంకొకటి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు దీంట్లో. ఇంకొక అతను శరత్ చంద్రారెడ్డి. ఇంకోటి ఏం కంపెనీ వచ్చి పీజీఎఫ్ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ శాంతానం ఎల్ఎల్పి. ఇంకోటి వచ్చేసి అరవిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే 2 కంపెనీలు, 3 వ్యక్తులు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ఆయన కేవీ రావు గారు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే లక్ష్మణ్. నిన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సిఐడి కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న ప్రతి అంశంపైన క్షుణ్ణంగా సిఐడి దర్యాప్తు చేస్తుంది. బాధితులకు న్యాయం చేసే విధంగా ఎవరైతే దీంట్లో ఈ దందాలో ఈ మాఫియాలు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి కాట తీసేందుకు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. అసలు కాకినాడ పోర్టు వేదికగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? లేటెస్ట్ అప్డేట్ ఏం లేదు లక్ష్మణం. ఒక ఆర్థిక ఉగ్రవాది రాజ్య పాలకుడైతే ఎలా ఉంటుంది అనేదానికి తార్కాణం. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులందరినీ బెదిరించిన చరిత్ర 2004-2009 మధ్యకాలంలో దాలిమా సిమెంట్ వాళ్ళని బెదిరించిండు, తర్వాత ఇండియా సిమెంట్ వాళ్ళని బెదిరించిండు, తర్వాత అన్ని రకాల కంపెనీలని బెదిరించి పోగేసుకున్న సంపత్తోటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెంగళూరులో ఏడేమో రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానేమో తండ్రి, ఈ బెంగళూరులో ఉండి ఈ జే గ్యాంగ్, ఈ మిడతల దండంతా బెంగళూరులో కూర్చొని వాటర్ పర్మిషన్ల కాడ, పొల్యూషన్ పర్మిషన్ల కాడ, ల్యాండ్ పర్మిషన్ల కాడ నాకి పారేసి మహానేతగా మిగిలిపోయిండు. మహానేతగా మిగిలిపోతే వ్యవస్థలన్నీ ఏం చేయలేకపోతే ప్రకృతి శిక్షించింది ఆ మహామేతని. ఆ దోపిడీదారుడే రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఇంకొమ్మగా ఉంటాడా? అందువల్ల ఒక ఆర్థిక ఉగ్రవాదికి బెయిల్ ఇచ్చి సిబిఐ కోర్టు తప్పు చేసింది. ప్రజలు ఓట్లేసి 2019లో తప్పు చేశారు. ఈరోజు విషాద గాథ అది. ఎవరిదో వాళ్ళు కష్టపడి నిర్మించుకున్న పోర్టు గుంజేసుకోవడం అంటే జిఎంఆర్ సంస్థను బయటికి పంపించేశారు. ఈ కేవీ రావు గారు, కర్ణాటక వెంకటేశ్వరరావు గారని 1997లో ప్రణాళిక వేసుకొని 1999లో మెట్టు కట్టుకొని 20 ఏళ్ళు వ్యాపారం చేసుకుంటా వస్తే ఈడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి ఈడీ సిబిఐ కేసులో A1 జగన్మోహన్ రెడ్డి అయితే, ఈ పులివెందల పాబ్లో ఎస్కోబార్ అయితే, ఈ పులివెందల పాలిగాడైతే ఎవరు? విజయసాయి రెడ్డి. వాడు ఫోన్ చేసి నిన్ను విక్రాంత్ రెడ్డి కలుస్తాడు, ఒకసారి మాట్లాడు అన్నాడు. అంటే దాని అర్థమైందో చెప్పనా? అంటే ఈయన పోయాడంట. విక్రాంత్ రెడ్డి అంటే ఎవరో కాదు, వైవి సుబ్బారెడ్డి. ఆయన సూపర్ స్వామి అని చెప్తాడు కదా. ఇటువంటి పారంపోకు పనులు చేసేది కొడుకును పంపించేసి బలవంతంగా ఇది జగన్మోహన్ రెడ్డి కావాలన్నాడు కాబట్టి నువ్వు రాసియాల్సింది అని చెప్పి బలవంతంగా 3,600 కోట్ల రూపాయల విలువైనటువంటి పోర్టుని హస్తగతం చేసుకున్నారు 2021లో. మీ పెళ్ళాం బిడ్డల్ని అరెస్ట్ చేస్తాం, నిన్ను జైలుకు పంపిస్తాం, 962 కోట్ల రూపాయలు ఫైన్ అనే ఒక దొంగ పత్రాలు సృష్టించి వీళ్ళ బతుకంతా పేకు బతుకే కదా. అందువల్ల వ్యాపారస్తులను బెదిరిస్తారు, లొంగినోళ్ళల్లా బెదిరించేయటం, వాళ్ళ ఆస్తులు గుంజేసుకోవటం. ఇవాళ ఏం చేశారు? కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్జు ఉంటుంది, అంటే ఇండస్ట్రీస్ పెట్టుకునేటటువంటి సెజ్జు, ఆడ మళ్ళీ ఇంకొక పోర్టు, ఈ 3 పోర్టులు మొత్తం ఈ పినాక చరచంద్రారెడ్డి ఎవడు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గజ దొంగ వాడు, ఈడు అల్లుడు రోహిత్ రెడ్డి. అంటే పినాక రోహిత్ రెడ్డి, పినాక చరచంద్రారెడ్డి ఇద్దరు అన్నలదమ్ముళ్ళు, అరవిందో వ్యవస్థాపకులు.
మొత్తం అరవిందో వాళ్ళకి రాసిచ్చాను, ఈ డెబ్బ జాగిరా అని నేను అంటా. వీడు భయపిస్తే భయపడాలా ఏంది? కాబట్టి ఈరోజు ప్రజలు 2024లో ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చాడు. ప్రశ్నించినోడు అందరి మీద బెదిరించడం ఎవడు గొప్ప? ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు వస్తుంటారో పోతుంటారో. కాబట్టి ఈ ముఠాలో ఉన్నటువంటి ఈ డెకాయిట్ వాళ్ళ మొత్తాన్ని ఒక రకంగా ఇదే రాష్ట్రం మీద పడిన మిడతల దండని నేనంట. కాబట్టి 20 ఏళ్ళ నుంచి ఆయన వ్యాపారం చేసుకుంటా ఉంటే ఆ వ్యాపారాన్ని గుంజేసుకొని వాళ్ళ కుటుంబాన్ని బెదిరించడం అంటే ఇది చట్టబద్ధంగా తీవ్రమైన నేరం. కాబట్టి నేటి కూటమి ప్రభుత్వము ఈ తప్పు ఎవడెవడు చేశాడు, అప్పుడు వాళ్ళకి ఏంటంటే వచ్చిన స్థూల ఆదాయంలో 22% రాష్ట్రానికి ఇవ్వాలన్నమాట. అంటే రాయితీలతో అప్పుడు MOU ఉంటుంది, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రభుత్వానికి మధ్య. దాని మొత్తం నువ్వు ఇయ్యలేదండి. అసలు కాగ్గుతో ఎందుకు ఆడిట్ చేయించలేదా? కాగ్ అని సంస్థ ఉంది కదా. ఎక్కడో మద్రాసులో ఉండేటటువంటి శ్రీధరన్ అండ్ సంతానం LLP చార్టెడ్ అకౌంట్ని రప్పించి దొంగ, అప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కేసులో కూడా హైదరాబాదులో ఉండే శరత్ అసోసియేషన్ ఆడిటర్లు వీళ్ళని అరెస్ట్ చేయాలా. ఈ శరత్ అసోసియేషన్ వాళ్ళని ఈ శ్రీధరన్ అండ్ సంతానం LLP వాళ్ళని ఈ ఆడిటర్లను అరెస్ట్ చేయాలా. వీళ్ళు ఆడిటర్ల వృత్తిలో ఉండేది దొంగ రిపోర్ట్లు ఇవ్వటానికా? ఏ ప్రభుత్వ సంస్థనైనా ఆడిట్ చేసేటప్పుడు కాగ్ ఉంది మనకి. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్లో సంబంధించిన వాళ్ళు చేసి ఇవ్వాలా. చంద్రబాబు నాయుడిని ఆ రోజు అరెస్ట్ కావటానికి ఆ దొంగ రిపోర్ట్ ఇచ్చినోడు కూడా శరత్ అసోసియేషన్, వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలా. అట్లాగే ఈడు యాడో మద్రాసులో ఆడిటింగ్ కంపెనీ అయితే విజయసాయి రెడ్డి ఆల్రెడీ ఆడిటర్గా రద్దు చేసి తెలంగాణ హైకోర్టులో కేసు నమోదైంది. సిగ్గులేని బతుకులు బతుకుతా భారత పార్లమెంట్లోనూ అటు రాజ్యసభలో ఎంపీలుగా ఉంటా పెద్ద మనుషులు ముసుగేసుకొని ఈ దొంగల ముఠా చేరి ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తారా? ప్రశ్నించోనే కేసులు పెట్టి చిత్రహింసల పాలు చేసిండ్రు. వీళ్ళు మొత్తం కలిపితే ఒక 6 కుటుంబాలు ఉండవు రాష్ట్రంలో. 6 కోట్ల ఆంధ్రుల కోసమా ఇలా 6 కుటుంబాలు? ఏమన్నా పెద్ద పోటుగాళ్ళే ఏంది వీళ్ళేమన్నా? నేను అంటుండేది ఒకటే, ఈ కోర్టు దీంట్లో ఉన్నటువంటి తక్షణం అరెస్ట్ చేయాలా. వైవి సుబ్బారెడ్డి పుత్రరత్నం విక్రాంత్ రెడ్డిని ఖచ్చితంగా కటకటాలు లెక్కింపజేయాలా. ఏం పెద్ద రౌడీ అయింది వాడేమన్నా? ఎవడికి ముద్దయ్యాడా? వ్యాపారం చేసుకోండి. అలాగే గల్లా జయదేవ్ అమర్ రాజా బ్యాటరీస్కి కూడా పొల్యూషన్ తోటి నోటీసులు ఇచ్చేసి ఎప్పటి నుంచో ఉంది అమర్ రాజా బ్యాటరీసు, వాళ్ళ పార్టీలోకి పోలేదని చెప్పి గల్లా జయదేవ్ కుటుంబాన్ని కూడా చిత్రహింసలు పాలు చేస్తే అసలు ఈ రాజకీయాలే నాకు వద్దని చెప్పి ప్లాంట్ని ఎక్స్టెన్షన్ యూనిట్ని తెలంగాణ జడ్చల్లో పెట్టుకున్నారు కదా, తెలంగాణ బిడ్డలు ఆదరించారు కదా. ఒక రకంగా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కావాలని కోరుకున్నది ఈ కుటుంబం వల్లే. ఇలా దోపిడీకి హైదరాబాదులో భూములన్నీ కబ్జా చేస్తూ ఉంటే అప్పట్లో కూడా లక్ష్మణు కాగ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది. ఉమ్మడి అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2012లో మార్చి 31వ తేదీకి అసెంబ్లీ రికార్డు తీయండి. కాగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. 11 షెడ్యూల్కి పర్మిషన్ తెచ్చారు ఆ రోజుల్లో. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన ముచ్చట షెడ్యూల్ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో తెచ్చారు. తెస్తే దాంట్లో 4 షెడ్యూల్లో 0 ఎంప్లాయ్మెంటు. ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ ఎంత అని చెప్పారు? 5,26,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని తెస్తే ఈ గ్యాంగ్ అంతా చేరి 26,000 ఉద్యోగాలు ఇవ్వలేదంట. భూములు కొట్టేసేదానికి ఈ సెజ్ అనే ముసుగు తగిలించుకున్నారు. ఆ రోజు ఆ కాగ్ రిపోర్ట్ ఎండగొట్టి నిన్నగాక మొన్న జడ్జిమెంట్ వచ్చింది. ఆ ఆస్తులన్నీ వెనక్కి తీసుకోమని చెప్పి తెలంగాణ హైకోర్టు మాడు పగిలిపోయే జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. వీళ్ళు రాష్ట్రానికి పెట్టిన పెద్ద డెకాయిట్లు అనమాట ఈ గ్యాంగ్ అంతా. ఈ జే గ్యాంగు మొత్తం చేసి ఇది మొత్తం ఒక వ్యాపారస్తుని బెదిరించడమేంది. GMR ఎంత పెద్ద సంస్థ, మన ఎయిర్పోర్ట్ కట్టింది ఎవరు? GMR వాళ్ళే కదా. వాళ్ళని బెదిరించి ఈ కేవీ రావు వాళ్ళని బెదిరించి పోర్టు మొత్తం రాపించి 3,600 కోట్ల విలువైన పోర్టుని ఒరి నీ అమ్మ బడవలార మనుషుల దుర్మార్గుల దానికి షేర్ వాల్యుయేషన్ వాడెట్ట కడతాడు? బెల్లాం పెట్టిన చంపేస్తాం, మా మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి ఏది అడిగితే అది రాసియాలా ఏందా? పల్నాడు మీద పడిండా SC STల భూములు, దళితులకు మేనమామంట మాదిగలి ఆడున్న లంబాడీల భూములు నాకేసిండా? ఎన్ని భూములు కావాలా? ఈ ప్యాలెస్ పిచ్చోడు కథలు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతుంటే ఈ ప్యాలెస్ల పిచ్చోడు కథలకు అసలు వీడికి భూమి మీద బతికే అర్హత ఉందా అని ఈ ఎపిసోడ్ వల్ల అర్థమవుతుంది. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు దాకా
పోర్టు ప్రక్షాళన జరుగుతుంది. మాఫియాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏరిపాడేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న మాఫియాతో పాటు గతంలో జరిగిన దందాలు కూడా బయటికి తీస్తున్నాడు. సెజ్జు భూములు కూడా అక్కడ కాజేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక మీదట కూటమి ప్రభుత్వం ఎటువంటి అడుగులు వేస్తే టోటల్ కాకినాడ పోర్టు ప్రక్షాళన జరిగిందంటే ఏం చెప్తారు? టోటల్ కాకినాడ కాదు, ఇప్పుడు ఒకడు ఆస్తి నీడికి లాక్కుండే రైట్ ఎవడు ఇచ్చిండు? నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏదైనా రాసించాలా? ఇప్పుడు విశాఖపట్నంలో చేరి ఉత్తరాంధ్ర వాళ్ళు ఆత్మగౌరవం లేదా? విజయసాయి రెడ్డి పెట్టి ఆడెన్ని భూములు కొట్టేశాడా? కొండలు కొట్టేశారుగా, భూములు కొట్టేశారుగా. ఎయిర్పోర్టు ముసుగు పెట్టుకొని అప్పుడు చీఫ్ సెక్రటరీ వాడు కడపోడే, వాడు కొడుకు మొత్తం భూములన్నీ నాకేసిండుగా. అసైన్మెంట్ భూములు అక్కడ ఉన్నటువంటి భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీను. అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఇలా రౌడీజం ఏందండి అంట రాష్ట్రం మీద. అంటే ఒక్కడ బతకడం కోసం ఎంతమందిని ఇబ్బంది పెడతారు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని. అందువల్ల యువత కూడా అర్థం చేసుకోవాలా, వాడు ఎమ్మిడి తిరిగే యువత కూడా అర్థం చేసుకోవాలా. ఒరే ఎన్ని కుటుంబాలను నాశనం చేస్తారా నువ్వు అని అడగాల వాడిని. ఒక మనిషి బతకడానికి ఎంత ఆస్తి కావాలా? ఎంతమంది జిఎంఆర్ వాళ్ళని బెదిరిస్తేవి. తర్వాత ఇప్పుడు ఈ కేవీ రావు అనేవాడు 20 ఏళ్ళు నిర్మించుకున్న వ్యవస్థను మొత్తం నువ్వు నాకేస్తా ఉంటే చూస్తూ ఉండాలా? తక్షణం అరెస్ట్ చేయాలి. ఆ మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఎవరెవరైతే ఆ కుంభకోణంలో పాల్గొన్నారో వాళ్ళ మొత్తం ఎందుకు మేనమేషాలు లెక్కిస్తున్నారు? అరెస్ట్ చేసి జైల్లో పడేసేయాలా. అందువల్ల వాళ్ళకి అసలు భూమి మీద బతికే అర్హత లేదు. అరబిందో ఫార్మా కంపెనీ ఎంత పెద్ద కంపెనీ, ఫార్మా సెక్టార్లో ఉన్నోడు లిక్కర్ వ్యాపారంలోకి ఎవడు తెచ్చాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎవడు తెచ్చాడు? మొత్తం ఈ ఏటు విజయసాయి రెడ్డి గాడే వాళ్ళ జీవితాలను నాశనం చేసి జైలు పాలు చేసి వాళ్ళు శుభ్రంగా ఫార్మాలో ఉన్నప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ ఒకప్పుడు అరబిందోలో. ఎప్పుడైతే ఈ విజయసాయి రెడ్డి గాడు, అందుకనే వాడు ఏడుంపాకం కసాయి రెడ్డి అనేది అందుకు నేను ఊరకంటంలా. ఇటువంటి లంగా లత్తుకోరు పనులు చేసి బతికేదానికంటే బంగాళాఖాతంలో దూకి చచ్చిపోండ్రా. మీ వల్ల ఎవడికి రా ఉపయోగం? ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తారు వీళ్ళ. అందువల్ల ఒకటే గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళేం పెద్ద పోటుగాళ్ళు కాదు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తుల్ని ఇంతమందిని బెదిరిస్తూ ఉంటే ఎదురు తిరగాల. నవతరం యువతరం ఎదురు తిరిగి అసలు వాడికి భూమి మీద బతికే అర్హతే లేదు వాడికి. అందువల్ల ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఈ దొంగ ఆడిట్లు చేపించేసి వాళ్ళ కంపెనీనే లాగేసుకున్నాడంటే 3600 కోట్ల విలువైన కంపెనీని కేవలం 494 కోట్లు ప్లస్ అది 2500 కోట్లు. ఏది 41 పాయింట్ ఇందాక 12% షేర్ అన్నాను చూసావా, అది 2500 కోట్లు. అర్థమవుతుంది దాని వర్తు. ఇతనికి ఈ సెజ్జులో కూడా భాగం ఉంది. ఆ సెజ్జులో వాటా 1109 కోట్లు. ఈ ఓవరాల్గా కలుపుకుంటే 3600 కోట్ల పాప 12 కోట్లకేనంట. నువ్వు సంతకం పెడతావా లేదా? నీ భార్య బిడ్డల నిమిష పరువుగా బతికేవాడే పోతే పోయింది ఆస్తి మళ్ళీ సంపాదించుకోవటం, ఆడబిడ్డలు ఎత్తుకొని పోయి జైల్లో నేను ఎందుకు పెట్టుకోవాలని చెప్పి 962 కోట్ల రూపాయలు ఫైన్ అన్నావు కదా, అరవిందోడు కట్టిండా? 9 కోట్లకి 962 కోట్లకి కట్టాల్సిన దాన్ని 9.62 కోట్లు కడితే మీరు చాలన్నాడంట. అదేదో ఆయనకి వేస్తే ఆయనే కట్టేవాడు కదా. అంటే నొక్కేసిన తర్వాత దోసేసిన తర్వాత 962 కోట్లు కాస్త 9,62 లక్షలు ఎట్టయిందిరా బాయ్. అసలు ఆ డబ్బన్నా కట్టిర్రా? ఏమి నాటకాలు రా మీరా. ఒకడు పార్లమెంట్లో కూర్చొని సిగ్గు లేకుండా నిన్న రాజ్యసభలో మాట్లాడుతుండో. అందువల్ల ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ పుట్టేది ఒక రోజు చచ్చేది ఒక రోజు తిరగబడండి అని చెప్తుండా. తిరగబడండి. ఈ నా కొడుకులు ఎక్కడ దొరికినా వదలొద్దు ఒక్కను కూడా. తిరగబడితే ఎన్ని కుటుంబాలను బలి తీసుకుంటారా? గొంతెత్తి ప్రశ్నించినటువంటి అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచమని అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం, రాక్షసత్వం, ఈ రాక్షస మూక, ఈ పులివెందల సైతాన్ సైన్యమంతా చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంటే తిరగబడకపోతే, ఇటువంటి వాళ్ళని తరిం కొట్టకపోతే మాత్రం రాష్ట్రం నాశనం అయిపోద్ది. అందువల్ల ఏంటంటే నేను ఒకటే చెప్తుండా, అంటే వైవి సుబ్బారెడ్డి పత్తిత్తు మాట ఇప్పుడు మాట్లాడరా. వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చి నువ్వా మనిషివా పశువురా? నువ్వా ఇవాళ రెడ్ల పరువు బంగాళాఖాతంలో గడుపుతారు కదరా. మీలాంటి నీచ కమేన్ల వల్ల ఇవాళ రెడ్ల పరువు తలెత్తుకోలేకుండా చేశారు వీళ్ళంతా కలిసి. ఓ పద్ధతిగా వ్యాపారం చేసుకోవద్దని నేను అంటోలా. ఒకడే వ్యాపారాన్ని లాక్కుండేది ఏందిరా? నీకు తెలివి ఉంటే చేతనైతే చేయి వ్యాపారం. పక్కనోడే వ్యాపారం లాక్కుండేది ఏంది? సంస్కారహీనులు చేసే పని ఇది, సంస్కారవంతులు చేసే పని కాదు. ఇవాళ అన్ని కులాలు మొక్కన తుపు అని వస్తుండయి.
అందువల్ల వీళ్ళు నలుగురు చేసిన లంగా పనికి రెడ్డి జాతి తలదించుకోవాల్సి వస్తుంది. ఒక్కడి కోసమా? కాబట్టి మేల్కోమని చెప్తుండా. అందువల్ల వాడు చుట్టూ ఉండేవాళ్ళు కూడా మేల్కోండి, కనువిప్పు కలిగించుకోండి. ఇప్పుడు కన్నా ఒక ఆర్థిక ఉగ్రవాది ఒక పులివెందల పాపులో ఎస్కోబారు పక్కన దిగితే ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యాపారస్తుడి మీద పడి మిడతల దండులాగా పడి దాడి చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా. తక్షణం ఈ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారో మొత్తాన్ని లెక్క కడితే ఒక 20 మంది ఉన్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసి శాశ్వతంగా జైల్లోనే సమాధి కట్టాలి వీళ్ళకి. ఇలా బయట తిరిగేటటువంటి నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మానవత్వం, ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, ఇంత పెద్ద మాటలు ఎందుకురా బాబు? ఎవడాస్తే లూటీ చేయడానికి సిగ్గుమాలిన బతుకులు బతుకుతావరు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. నేను ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. మొత్తం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి జే గ్యాంగు, డి గ్యాంగు బాధితులు ఉన్నారో బయటికి రండి, పెట్టండి సిఐడిలో కేసు. భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా ముందుకు రండి, సిఐడిలో కేసులు పెట్టండి. ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము. 93% స్ట్రైక్ రేట్ తోటి 57% ఓట్లతోటి ప్రజలు ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఇది. అందువల్ల ధైర్యంగా అడుగులు ముందుకేయండి. వాళ్ళేం పెద్ద పోటుగాళ్ళు కాదు. కేసులు రిజిస్టర్ చేయండి, తాడో పేడో తేల్చుకుందాం. ఇంకా యుద్ధం వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి దీన్ని ఎక్కడో చోట ముగింపు పలకాలి కాబట్టి అసుర సంహారం జరిగి తీరాలా. ఈ కలికాల కాకరిగాడు, ఈ కలికాల జగనాసురుడు గాడు ఇడుగు భూమి మీద బతికే అర్హతే లేదని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఒక తట్టు కుల పరువు తీస్తుండే, ఒక తట్టు దేశం పౌరు ఆంధ్ర టు అమెరికా దాకా పోయింది. అందువల్ల వీడికి భూమి మీద బతికేటటువంటి అర్హతే లేదు ఈ బ్యాచ్కి అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. వాడి కాడు డబ్బు ఉంటే ఎంతమందిని బెదిరిస్తాడా? అందువల్ల ఒక్కడి కోసమా, అందరి కోసమా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకున్నారు. కానీ లక్ష్మణు ఇటువంటి డెకాయిట్లకు సహాయం చేసేవాళ్ళు కూడా డెకాయిట్లేనమాట. అందుకే మన పెద్దోళ్ళు ఎప్పుడు చెప్తారు, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. ధర్మో రక్షిత రక్షిత అన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు అన్నాడు. వాడు ఒక్కడు భవంతులు కట్టుకొని ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని ఫ్లైట్లో వాడు తిరుగుతుంటే ప్రజలేమో ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, డబ్బులు లేక అడక్కదింటా ఉంటుంటే ఒక్కడి కోసమా? నేను అదే చెప్పిన, మన 4 ధర్మాలు చెప్పాను నేను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉంటే మనం ఉండాలని కోరుకోవాలి. కానీ లక్ష్మణు వీడు ఒక్కడే బాగుంటే కాదు. కాబట్టి ధర్మ యుద్ధం చేద్దాం. మన ధర్మం ఏదైతే చెప్పిందో అది ఆచరించడం, ధర్మంగా బతికి తనువు చాలించాలి. కానీ చీచ్చా అని ఆ బతకడమే వేస్ట్ అంటా నేను. అది మొత్తానికైతే కాకినాడ పోర్టు వేదికగా అక్కడ జరిగిన దందాలు మాఫియా పైన ఏదైతే ప్రక్షాళన అయితే ప్రారంభమైంది, సిఐడి కూడా ఒడివడిగా అడుగులు వేస్తుంది. బాధితులు ఎవరైతే ముందుకు వచ్చినా ప్రతి ఒక్కరి యొక్క ఫిర్యాదులను తీసుకొని ఎఫ్ఐఆర్లు నమోదు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం డైరెక్షన్లో కాకినాడ పోర్టు పూర్తి ప్రక్షాళనకైతే మాత్రం అడుగులు వేస్తున్నట్టు చర్చ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.